కొట్టుకోకండి. ఎందుకు కొట్టుకుంటున్నారు? బనానా జ్యూసా? మీకు ఏదో ఒక జ్యూస్ అడుగుతూనే ఏముంటారు. ఎందుకు కొడుతున్నారు అక్కని కొట్టోడా? కొట్టుకోకండి. మీకు ఎప్పుడు చూడు జ్యూస్ జ్యూస్ అంటారు, ఐస్ క్రీమ్ అంటారు, ఏదో ఒకటి తెస్తూనే ఉంటాం, తింటూనే ఉంటారు. మళ్ళీ జ్యూస్ కావాలంటున్నారు. పిల్లలు చిన్న పిల్లలు చేయాలి, మేము పెద్ద పిల్లలు చేయండి. సరే, మీకు ఇప్పుడు బనానా జ్యూస్ చేస్తాను, అలా చేయకుండా ఉండాలి. సరేనా? సరే, బనానా ఉన్నాయి లేదు తీసుకురా పోనా. ఎత్తమ్మా, ఉన్నాయా చూడు. ఉన్నాయా? పొద్దునే తెచ్చింది అనుకుంటా అమ్మమ్మ కదా. ఓ, పాల ప్యాకెట్ ఉందా? సరే, నాకన్నా ముందు మా వాళ్ళే రెడీగా ఉన్నారు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ పెట్టి బనానా ఇక్కడ పెట్టేసాను అన్న. చూద్దాం. కట్టేపోతుంది బనానా. ఐస్ కావాలి, ఇంకొంచెం కావాలి. అక్కడ పెట్టేసి మేము బనానా జ్యూస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అందుకని నేనే అన్ని కటింగ్ అని నేనే చేస్తున్నా. ఇక మిల్క్ ప్యాకెట్, ఇది మిక్సీ తెలుసు డాడీ అందరికి. మిక్సీ తెలుసు కానీ ఇవేమో బనానాస్, ఇవేమో నైఫ్ అంటారు. కట్ చేసి ఇంకా బనానా కట్ చేసి ఫస్ట్ పీల్ తీసుకోవాలి. ఒక 2 అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొకటి ఉంది. మా మనీషే చేస్తాడంట. నువ్వు చేయకు మమ్మీ, నేనే చేస్తావు, నువ్వు ఏమేమి చేయాలనేది చెప్పు అంటున్నాడు. సరే అని చెప్పేసి నువ్వే కట్ చేయాలి కదా. చిన్న కట్ చేసి. కోతులు 3 కోతులు ఉన్నాయి మా ఇంట్లో. వావ్, బాగా కట్ చేస్తుందిరా బనానా. ఇప్పటి నుంచి మీతోటి అన్ని కట్ చేపియాలరా. లేకపోతే ఇంట్లో ఉండి టార్చర్ పెడుతున్నారు నాకైతే. కోయిరా ఫాస్ట్గా. ఎంతసేపు కోస్తావు? వేసేయండి. ఏం చెప్తాం, కొట్లాడుతారు మళ్ళీ. వద్దు అంటే ఇంకా కొట్లాట. మిక్సీలో అయితే ఫస్ట్ బనానా వేసుకోవాలి. అయితే బనానా ఎంతసేపు కట్ చేసినారు, తంటాలు పడుతురు. నేను అనుకుంటా మొత్తానికి అయితే బనానా ఫినిష్ అయింది. ఫినిష్ అయినాక ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. ఒక్కలే పట్టుకోవాలి. సరేనా? ఒక పెద్ద గంట నిండి వేసుకోవాలి. చక్కెర వేసుకోవాలి, తీయగుంటుందని. చాలు చాలు ఇక.